హలో అండి, జై శ్రీకృష్ణ. ప్యాంట్కి మొత్తం అట్లానే కుడితే చాలా సింపుల్గా ఉంటుంది. దానికోసం టాప్లోని కొంచెం క్లాత్ తీసుకునేసి ఇక్కడ అటాచ్ చేశాను. దీనికి కొద్దిగా చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది రిటర్న్ వైపు అనమాట. మనము పని పెంచుకునే కన్నా ఇట్లా చేసుకుంటే కాస్త సింపుల్గానే అవుతుంది, స్టైలిష్గా ఉంటుంది. మనం అమౌంట్ కూడా తక్కువ తీసుకోవచ్చు, యూనిక్గా కూడా ఉంటుంది. ఇది రిటర్న్ వైపు సగానికి ఫోల్డ్ చేశాను చూడండి. అంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఇట్లా 2 సార్లు అటువైపే మడిచి ఇట్లా కుట్టేస్తాం కదా, అందుకని చెప్పేసి ఆ హాఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇటువైపు సీదా వైపు మడిచాను. మనకి ఇక్కడికి యాక్చువల్గా అయితే ఇట్లా మళ్ళీ చేస్తాం, 2 ఫోల్డ్ చేసి కుడితే సరిపోతుంది. అట్లా కాకుండా ఆ హాఫ్ ఇటువైపు మడిచాను. మడిచిన తర్వాత ఇంకా ఇక్కడ 2 పిన్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి మన డ్రెస్లోని పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని దీని కింద ఈక్వల్గా మనం ఇట్లా పెట్టేసుకుంటే వేలు పొడవు వెడల్పు ఉండేదంత ఇట్లా వేలు వెడల్పుతోని పీస్ తీసుకొనేసి ఇక్కడ కింది నుంచి పెట్టేసి ఇట్లా కుట్టు వేసేయండి. అంతే, చాలా ఈజీగా మనకి ఇది తయారవుతుంది, తొందరగా కూడా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఫోల్డింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది డిజైన్. చూడండి, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఇట్లా అంతే. ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఒకవేళ ఇది మరి పైకి లేచినట్టుగా అనిపిస్తే ఇక్కడ మళ్ళీ వైట్ దారం పెట్టేసి ఇక్కడ కూడా ఒక కుట్టు వేస్తే మనకి బాటమ్ రెడీ అవుతుంది. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. చూడండి, చాలా సింపుల్గా కుట్టేసుకున్నాము. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ప్యాంట్ ఎలా ఉంది అంటే తక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఇట్లా పెట్టేసుకున్నాము. ఎక్కువ క్లాత్ ఉంటే మనం ఇది మొత్తంగా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.